వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మామూలుగా జాబ్స్ అండ్ వెరిఫికేషన్స్, వేకెన్సీస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, యూజీ, పీజీ అండ్ పీజీ డిప్లొమాస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో ఏమున్నాయో చూద్దాం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్లు. భారతీయ రైల్వే భారీ పోస్టులతో నోటిఫికేషన్ సిఈఎన్ నంబర్ 3/2024 విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 7,951 జూనియర్ ఇంజనీర్ కెమికల్ సూపర్వైజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బి రీజియన్లో అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజాఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, నీలగిరి, తిరువనంతపురం. పోస్టుల వివరాల్లోకి వెళ్తే కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్. రీసెర్చ్ 17 పోస్టులు ఆర్ఆర్బి గోరఖ్పూర్లో ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ 7,934 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి జనవరి 1, 2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంది. ప్రారంభ వేతనము జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి 35,400, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి 44,900. ఎంపిక విధానం స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా చేస్తారు. స్టేజ్ 1లో పరీక్ష విధానం ప్రశ్నపత్రంలో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకి 1 మార్కు కేటాయించారు. మ్యాథ్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ అవేర్ 15, జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు వస్తాయి. జనరల్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 90, ఎస్టీ అభ్యర్థులు 25% కనీస మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను స్టేజ్ 2 పరీక్షకు షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టేజ్ 2లో పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. మొత్తం 140 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 10, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10, టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ అభ్యర్థులు 25% కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 500, ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం మహిళలు, ట్రాన్స్జెండర్లకు 250 రూపాయలు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు వచ్చి జూలై 30, 2024. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఆగస్టు 29. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూడా సవరణ తేదీలు ఉన్నాయి. వెబ్సైట్ అయితే rrbsecun sikindrabad.gov.in. స్టేజ్ 1 పరీక్షలో చూస్తే మ్యాథమెటిక్స్లో ఏమేమి ఇస్తాడు సిలబస్ అంటే నంబర్ సిస్టమ్, బోడమస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్,
అండ్ క్లాక్, టైప్స్ అండ్ సిస్టమ్స్. అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అయితే అనాలిసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిల్లాగిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. జనరల్ అవేర్నెస్లో అయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, కన్క్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కన్జర్వింగ్ ఇండియా అండ్ లా ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. జనరల్ సైన్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ సిబిఎస్ఈ సిలబస్లో 10వ తరగతి వరకు ఇస్తారు. సో ఈ సమాచారాన్ని అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ క్యాండిడేట్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని రేట్ చేసి వాళ్ళ జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.